వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చిట్చాట్ చేశారు. బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటున్నారు ఆదినారాయణ. పార్టీ అగ్రనాయకత్వంతో టచ్లోకి వెళ్లారంటూ ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. ఇక స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని, వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారంటున్నారు ఆదినారాయణ రెడ్డి. కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటోందని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కానీ తాము చేరుతామంటూ మిథున్ ఇంకా లాబింగ్ నడుపుతున్నారంటూ ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఆయన అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. మిథున్ రెడ్డితో సహా బీజేపీలోకి చేరేందుకు చాలామంది వైసీపీ ఎంపీలు రెడీగా ఉన్నారంటున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి తాను మాత్రమే కాకుండా తన తండ్రిని కూడా పార్టీ మారమంటూ ఒత్తిడి తెస్తున్నారని, అయితే ఈ విషయంలో ఇంకా పార్టీ బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో టచ్లో ఉన్నారని, వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుందంటూ ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు. ఎస్, మా సీనియర్ కోలీ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. రైట్ కృష్ణమోహన్, ఇవాళ ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా మిథున్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలంతా కూడా వైసీపీ ఎంపీలంతా కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఏ రకంగా చూడొచ్చు? ఎస్ మనోజ్, మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియా మిత్రుల సమావేశంలో చిట్ చాట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పారు. బీజేపీ పార్టీలో చేరడానికి వైసీపీలో కీలకంగా ఉన్న మిథున్ రెడ్డితో సహా, అంటే మిథున్ రెడ్డి చాలా గట్టిగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది టచ్ లోకి వస్తున్నారు. బహుశా ఒక్క అవినాష్ రెడ్డి తప్పితే మిగతా అందరూ కూడా బీజేపీలోకి రావాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే బీజేపీకి మేము ముందే చెప్పాం, ఈ వ్యవహారం కానీ జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆ వైసీపీని దూరంగా ఉంచాలనే విషయాన్ని ముందుగానే మేము కూడా చెప్పామనేది చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోకి వైసీపీ ఎంపీలు చేరబోతున్నట్టుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుత బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంలో పెద్దిరెడ్డితో పాటు, అంటే మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పెద్దిరెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకురావాలని ఒత్తిడి మిథున్ రెడ్డి చేస్తున్నారు. కానీ పెద్దిరెడ్డి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్న మాటలు. అంటే చాలా క్లియర్ గా ఆదినారాయణ రెడ్డి చెప్తుంది, మిథున్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం తన కుమారుడు పెద్దిరెడ్డి చేస్తున్నారు. అలాగే కొంతమంది ఎంపీలు, కేవలం ఒక్క అవినాష్ రెడ్డి చెబితే మిగతా అందరూ కూడా ఇటువైపుగా రావడానికి చూస్తున్నారంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెప్పారు. ఇదే విషయం మీద ఆదినారాయణ రెడ్డితో ఒకడున్న మీడియా మిత్రులతో అందరూ కూడా అడిగిన పరిస్థితి ఉంది. ఇది అఫీషియలా, చిట్ చాటా, లేకపోతే ఊరికే చెప్తున్నారా అంటే లేదు, ఇది వాస్తవం, మీరు కావాలంటే నా పేరు మీద వార్త కూడా వేసుకోండి అని చెప్పిన నేపథ్యంలోనే ఈ చిట్ చాట్ అయినప్పటికీ ఇది బ్రేకింగ్ విషయాలు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీవీ కూడా దీన్ని ప్లే చేసే పరిస్థితి కనబడుతుంది. చాలా ఆసక్తికరమైన సంభాషణ, పెద్ద ఎత్తున కలవాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. బహుశా ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్పితే అందరూ బీజేపీ వైపుకి చూస్తున్నారు. అధిష్టానానికి కొంత టైం పట్టుకునే పరిస్థితిలో కనబడుతుంది. మరోవైపు అధిష్టానం కూడా వ్యవహారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి మేము ఇప్పుడు వద్దని కొంతమందికి చెప్పాం కాబట్టి సో కొంత ఆలస్యమైనప్పటికీ కానీ రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీలోకి వైసీపీ ఎంపీలందరూ కూడా చేరిపోతారు అనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి. రైట్, అలాగే ఆయన తండ్రిని కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా ఒక ఆసక్తికర కామెంట్స్ చేశారు. మొత్తం మీద వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. సో భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నమయ్యే సిచ్యువేషన్ కనబడుతుందా? ఇదే విషయం మీద కూడా 2-3 సార్లు ఇదే వ్యవహారం మీద ఆదినారాయణ రెడ్డితో అడిగినప్పుడు ఆదినారాయణ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారుతారు అనే ఒక ప్రచారం చేస్తున్నారు. కానీ పెద్దిరెడ్డి కాదు, మిథున్ రెడ్డే తన తండ్రిని కూడా బీజేపీలోకి రావాలనే ఒత్తిడి చేస్తున్నారు అనేది
ఆదినారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఇది చాలా ఆసక్తికరమైన అంశంగానే కనపడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పార్టీలోకి బీజేపీలోకి తీసుకువెళ్ళడానికి తన కుమారుడు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కొంత ఎలా ముందుకు వెళ్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను సంచలనాన్ని సృష్టించిన పరిస్థితి చూస్తున్నాం. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నాడంటూ ఆయన సంచలన కామెంట్స్ అయితే చేశారు. పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన టచ్లోకి వస్తున్నారని, స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారంటున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇక వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటుందంటూ ఆదినారాయణ చెప్తున్నారు. కానీ తాము చేరతామంటూ మిథున్ ఇంకా లాబింగ్ చేస్తున్నారు. అంతేకాదు తనతో పాటు తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.